సార్ ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారి పాలన బాగుండిందా, ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారి పాలన బాగుందా అంటే ఏం సార్ మీ ఆన్సర్? అంటే ఎక్కడికక్కడ తేడాలు ఉంటాయి కదా, మరి ఎవరు బాగుంది ఎవరు బాగాలేదు అంటానికి ఏం లేదు. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు, ఆయన ఉన్నప్పుడు నాకు రోడ్లు వేసాడు, నాకు నీళ్ళు ఇచ్చాడు, నాకు పవర్ ఇచ్చాడు, బాగుంది అనుకున్నాం. ఇప్పుడు మనం డైరెక్ట్గా గవర్నమెంట్ లోపలికి వెళ్ళి మనం ఏం చూడం, లోపల ఏం జరుగుతుంది. ఇప్పుడు తర్వాత ఆయన ఓడిచ్చారంటే ఆయన లంచాలు తీసుకున్నాడు, ఇంకోటి చేశాడు ఓడిచ్చారు ఆయన్ని. మనకి అది దాని మీద కాదు, నేను సామాన్య పౌరుడిగా నాకు రోడ్డు కరెక్ట్గా ఉంది, నాకు ఏదో అప్రోచ్లు చేశారు, లేకపోతే పవర్ కంటిన్యూస్ వచ్చింది, వాటర్ వచ్చింది, ఇట్లా రకరకాల మంచి జరిగింది అనుకోవచ్చు. ఈయన వచ్చినాక ఈ హైడ్రా చేశాడు. హైడ్రా ఈజ్ ఎ గుడ్ థింగ్, బట్ అది సరిగ్గా చేయాల్సిన పద్ధతిలో చేసి ఉంటే బాగుండేది అనిపించింది. బస్సులు లేడీస్కి బస్ ఫ్రీ ఇచ్చాడు. ఇట్లా చేసుకుని వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేసి బ్రహ్మాండంగా కొన్ని మంచి చేస్తున్నారు, కొన్ని చేసి నాలుగు ఖర్చుకుని మళ్ళీ సరిదిద్దుకుంటున్నారు. వచ్చి ఆ సంవత్సరం కూడా అవ్వలేదు కదా పూర్తిగా, బట్ దే ఆర్ ట్రయింగ్ టు డూ సంథింగ్. డెఫినెట్గా ఏదో కొత్తగా చేస్తానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం ఫస్ట్ ఇయర్లోనే వాళ్ళని కామెంట్ చేయకుండా 1 year అయిపోయింది, 1 year ఫంక్షన్ చేసిన నవంబర్ మన ఏదో 1 year ఫంక్షన్ చేశారు కాబట్టి చేశారు. బట్ ఏదైనా 1 year లోపల పెద్ద గవర్నమెంట్ కదా, లక్షల కోట్లు అంత ఈజీగా అవ్వటం అనేది కష్టం. చేస్తున్నారు, చేయని చూద్దాం. ఓకే, మంచి చేయాలని ఇప్పుడు మనం ఏ గవర్నమెంట్ అయినా మంచి చేయాలని మనం అనుకోవటం తప్ప వాళ్ళు చేసేది ఏం చేసేది అట్లాగే చేస్తుంటారు. సో కమింగ్ డేస్లో కేసీఆర్ గారు ఏమన్నా నేషన్ పాలిటిక్స్ వైపు వెళ్తారని మీకు అనిపిస్తుందండి? అప్పుడే అన్నాడు, అప్పుడు మళ్ళీ మాయమైపోయాడు కదా, మళ్ళీ నాకు తెలిసి రారనుకుంటారు. ఓకే, ఓన్లీ ఇక్కడ తెలంగాణ వరకే పరిమితం. తెలంగాణ సో మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారండి నెక్స్ట్ టైం అలా ఏమన్నా? రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు, ఏదైనా జరగకపోవచ్చు. అంటే ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పుడు బీజేపీ ఓవర్ పవర్ చేస్తుందా, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అవుతుందా, కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ అవుతుందా, ఇవన్నీ చూడాలి. టైం ఇంకొక 1 year అయితే కానీ క్లారిటీ రాదు, క్లియర్ పిక్చర్ ఆఫ్ పొలిటికల్ సినారియో రాదు. వాళ్ళ వీళ్ళు కాంగ్రెస్ ఇంకా నిలదొక్కోలేదు పూర్తిగా, టీఆర్ఎస్ కూడా నిలదొక్కోలేదు, మొన్న దెబ్బ నుంచి ఇంకా బయటపడలేదు. బీజేపీ కూడా ఏదో సాలిడ్ అవ్వలేదు. ఇంకా ఎవళ్ళ కాళ్ళు వాళ్ళ అడుగులు చాలా స్ట్రాంగ్గా వేసుకుంటూ చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. సో నేను అనుకుంటే ఇంకో సంవత్సరం అయితే కానీ క్లియర్ పిక్చర్ బయట కామన్ మ్యాన్కి అర్థమయ్యే లెవెల్కి వస్తుంది అనుకుంటున్నాను. ఓకే, అండ్ అలానే ఏపీలో సార్ అంటే కూటమి ప్రభుత్వం వచ్చే ముందు వచ్చిన తర్వాత కూడా అనుకో స్టేట్మెంట్స్ అని అంటే అప్పుల పాలు చేసింది ఇచ్చిన హామీల పరంగా వైసీపీ అని చెప్పారు. బట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు వైసీపీ ఇచ్చిన దానికంటే ఎక్కువగా ఉన్నాయి. సేమ్ దానికి మీరేమంటారు సార్? ఇప్పుడు ఏమన్నా మళ్ళీ ఇప్పుడు అప్పులు అయ్యే ఛాన్స్ ఏమి ఉండదంటారా మరి ఆ ప్రకారం చూసుకుంటే? ఇచ్చిన అప్పులు ఎట్లా లేకుండా ఎట్లా ఉంటుంది? అప్పులు ఆల్రెడీ వచ్చినాక వీళ్ళు అప్పులు చేస్తానున్నారు కదా, 1,00,000 కోట్ల దాకా చేశారని ఏదో చెప్తున్నారు, నిజమవద్దో నాకు తెలియదు. సో అప్పు చేయకుండా ఏ గవర్నమెంట్ ఉండదు. అప్పులు చేయాల్సిన భారతదేశానికే ఏదో ఎన్నో లక్షల కోట్లు 1,50,00,000 కోట్లు ఏదో అప్పులు ఉందని ఏదో చెప్పారు, సంథింగ్ లేదంటే ఏదో చెప్పారు. అది కరెక్ట్ ఫిగర్ నాకు తెలియదు కానీ మనం తలుచుకో నెంబర్ సున్నాలు వేసే లెక్కలు తెలియనంత కోటి అప్పు ఉంది. సో అప్పు లేకుండా భారతదేశం లేదు, అప్పు లేకుండా ఏ రాష్ట్రం లేదు. అప్పు లేకుండా ఏదో అవుతుందనేది కష్టం, అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఏం జరుగుతుందో చూద్దాం మరి. ఓకే ఓకే సార్, సో మీకేమన్నా ఇప్పుడు ఇంకా మూవీస్ నుంచి వాటి నుంచి అంతా బ్రేక్ తీసుకొని ప్రజెంట్ మీకు అనిపించిన టాపిక్స్ మీద ఎలా స్పందిస్తూ ఉన్నారు కాబట్టి పాలిటిక్స్ సైడ్, యాక్టివ్ పాలిటిక్స్ సైడ్ అలా ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? పాలిటిక్స్ మనకి ఎక్కువ ఏదో మంచిగా ఉండాలని చెప్పడం తప్ప నేను ఏ రాజకీయ పక్షానికి కొమ్ము కాసే ఇది కాదు. మనకి ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అంటాం. ఈ పార్టీని పోయినప్పుడు ఆ పార్టీ వాడు తిడతాడు, ఆ పార్టీని పోయినప్పుడు ఈ పార్టీ వాడు తిడతాడు. ఇద్దరికి పనికి రాకుండా పోతున్నాం. నడవని నడిచినంత కాలం నడుస్తుంది, అట్లాగే చెప్పుకుంటూ పోదాం. ఓకే, ఫైనల్లీ అసలు ఈ ముక్కుసూటి తత్వం అన్నది ఎక్కడి నుంచి వచ్చింది సార్ మీకు? మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్.
సో ఇప్పటి వరకు ఎప్పుడు నాకు తెలిసి మీకు మార్చుకోవాలని అనిపించి ఉండదని నేను అనుకుంటున్నాను. లేకపోతే ఇంకా ఇప్పుడు మార్చుకొని కూడా పెద్ద ఉపయోగం ఉండదని కూడా అనుకుంటున్నాను. అంటే మార్చుకుందాం అనుకుంటే ఒకసారి వచ్చిన తర్వాత ఇది అంత ఈజీగా మారదు. ఫస్ట్ పాయింట్ మార్చుకొని చేసేది ఏంటి, ఇప్పుడు చేసుకునేది లేదు, ఇప్పుడు కొత్తగా ఉపయోగం నిజంగా కూడా ఏమీ లేదు. ఇంకోటి ఏంటంటే మనకి ఆ తత్వం ఉంటే అలవాటైపోతుంది. వద్దనుకుంటాను నేను. ఇప్పుడు ఏదో వచ్చి నువ్వు వస్తే నిన్ను గురించి మాట్లాడకూడదు అనుకుంటాను. ఏదో చెప్తే నాకు ఏదో ఉంటున్నావు, ఇది సరిగ్గా లేవమ్మా అని వీళ్ళు నాకు అవసరమా, నువ్వు ఎవరో నాకు తెలీదు, ఏదో ఇంటర్వ్యూ అని వచ్చావు, నోరు మూసుకొని చూసి పోతే పోయిందని ఊరుకోక ఎందుకమ్మా ఇట్లా చేసావు అని ఎందుకు ఏదో సలహా ఇవ్వటం, బయటికి వెళ్ళి తిట్టుకుంటావు, వీడికి ఎందుకండి నా గొడవ అని. అది దాలిగుంటలో కుక్క సామెత అని ఏదో సామెత చెప్తూ ఉంటారు. అది పొద్దున్నే వెళ్ళి రోజు లేచినాక అనుకుంటుందండి రేపు నుంచి దాంట్లో కూర్చోకూడదని చెప్పి. అట్లా మళ్ళీ రాత్రి అయ్యేసరికి చలికి దాంట్లోకి వెళ్ళి పొయ్యిలో కూర్చుంటున్నాను. అట్లా మనకి అబుద్ధి రాదు, ఇంకా వయసు అయిపోయింది, ఇప్పుడు ఇంకా ఓపిక లేదు, మారే అంత ఓపిక లేదు. ఫైన్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం.